అల్లూరి ఏజెన్సీలో 20 లక్షల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. పెదబయలు మండలం కేంద్రంలో పోలీసుల సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఇన్నోవా కారులో తరలిస్తున్న 400 కేజీల గంజాయితో 2 నిందితులు పట్టుబడ్డారు. ఒరిస్సా ప్రాంతంలో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించే క్రమంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడినట్లుగా స్థానిక ఎస్ఐ కొల్లి రమణ తెలియజేశారు. కొల్లి రమణ తన సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం పాడేరు నుండి పెదబయలు వెళ్లే మోదకొండమ్మ అమ్మవారి ఆలయం ఎదుట తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న 400 కేజీల గంజాయి పట్టుబడిందని, ఈ గంజాయి 20 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్ఐ తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించామని తెలియజేశారు. అయితే ఇటీవల కాలంలో ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఈ గంజాయిని తరలించే ముఠా ఎక్కువవుతోందని, ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. करेक्ट नंबर प्लेट क्या महाराज दिवशी